పాలన ఈ ఏడాది అంటే రేపు డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముగిసినటువంటి ఈ ప్రజాపాలనలో సాధించినటువంటి విజయాల మీద తెలంగాణ సమాజం ఆలోచన చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 7 సంవత్సరాల కాలంలో క్షమించండి 10 సంవత్సరాల మీ పాలనా కాలంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి నేను గుర్తు చేస్తాను. సుమారు 10,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరుద్యోగులు 150 మంది, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు, బిల్లులు రాక ఎంపీటీసీలు ఆత్మహత్యలు చేసుకున్నారు, అనేక మంది మహిళలు వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్న సంగతి నేను గుర్తుకు చేస్తా ఉన్నా. ఎక్కడ నిరుద్యోగులు మరి ఆ రోజు ధర్నాలు చేసినా, రాస్తారోకోలు చేసినా, రోడ్ల మీదకి వచ్చి ప్రజాస్వామ్యం లోపట ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వేలాది మంది పోలీసులను ఉపయోగించి ప్రజాస్వామ్య గొంతుల మీద మీరు తుపాకులు పెట్టి అణిచివేసిన సంగతి మీకు గుర్తుకు లేదా కేటీఆర్ అని చెప్పేసి అడగదలుచుకున్నా. 7,50,000 కోట్ల రూపాయల అప్పులు చేసి మీరు పోతే రేవంత్ రెడ్డి గారి పాలనలో సుమారు నెలకు 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉంది. మరి కోళ్ల షెడ్లలో మరి అదేవిధంగా మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి అనేక వాటల్లో స్కూళ్ళు ఉంటే ఏ రోజు కూడా ఆ సంక్షేమం దిశగా మీరు ప్రయత్నం చేయలేదు. సంక్షేమ హాస్టళ్ల గురించి కానీ, రెసిడెన్షియల్ గురించి కానీ కోళ్ల షెడ్లలో పెట్టినారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత విద్యకు పెద్దపీట వేస్తూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరుతోటి రాష్ట్రంలో సుమారు 6,000 కోట్లతోటి పాఠశాల నిర్మాణం కోసం మన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గడిచిన బడ్జెట్లో 21,162 కోట్లతోటి భారతదేశ చరిత్రలో 12% విద్యకు నిధులు కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా 65 ఐటీఐ కాలేజీలని టెక్నికల్ కాలేజీలుగా తీర్చిదిద్దడానికి సుమారు 1,300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా స్కూళ్ల బాగోగు కోసం మరో 5,000 కోట్ల రూపాయలు అన్ని ఏ గ్రామంలో ఉన్నటువంటి స్కూళ్ళనైనా దాన్ని హై స్కూల్ నుంచి ఉన్నత విద్యకు వెళ్ళడానికి అన్ని పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తోటి నిధులు ఇస్తున్న సంగతి నేను గుర్తుకు చేస్తున్నా. మీరు బాకీ ఉన్నటువంటి 3,000కు పైగా ఫీజు రియంబర్స్మెంట్ని చెల్లించిన ఘన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అనేక చోట్ల మీరు ఏ రోజు కూడా ఏ సందర్భంలో కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోగా పార్టీ ఫిరాయింపులకే పెద్దపీట వేసి దోపిడి దొంగలకు, తెలంగాణ వ్యతిరేకులకు పెద్దపీట వేసిన సంగతి నేను తెలంగాణ సమాజం ముందు మీరు చేసినటువంటి అరాచకాన్ని గుర్తుకు చేస్తున్నా. విద్యార్థి ఉద్యమకారులు, కవులు, కళాకారులు చేసినటువంటి త్యాగాలని, అమరత్వాన్ని ఆ రోజు చచ్చిన శవాలకు చలిమంట కాచుకొని తెలంగాణలో అధికారం వచ్చినటువంటి మీరు ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోలేదు. ధరణి పేరుతోటి లక్షలాది ఎకరాలని ఈ రాష్ట్రంలో దోచుకున్నది కేటీఆర్, మంది మాగదులు, ఓ దండుపాల్యం ముఠ, ఓ దోపిడి ముఠ. అటువంటి ముఠ ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు సంక్షేమం కొరకు సుమారు 18,000 కోట్ల రూపాయలు భారతదేశ చరిత్రలో వచ్చినటువంటి 10 నెలల కాలంలో పూర్తి చేసి 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేసిన ఘన చరిత్ర రేవంత్ రెడ్డి ప్రజా పాలనదని ఈ సందర్భంగా వృద్ధి చేస్తున్నా. మరో 3 లక్షల రైతులు కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా సంతోషకరమైన వార్త చెప్పదలుచుకున్నా. అంతేకాదు రైతు బీమా కార్యక్రమం, రైతు కమిషన్, మరి ఎక్కడికక్కడ కొనుగోలు పూర్తి చేసి మరి రైతుల సంక్షేమం కొరకు, రైతుల ఆనందాన్ని చూడడం కోసం ఈ ముఖ్యమంత్రి గారి యొక్క పాలన ముందు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా విద్యకు పెద్దపీట వేసిన సంగతి కూడా గుర్తు చేస్తా ఉన్నా. మహిళలకు సుమారు దాదాపు 1.50 లక్షల మంది మహిళలు, అంటే కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసి 3,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. 1,747 కోట్ల రూపాయలు మరి డ్వాక్రా మహిళలకు ఉచిత వడ్డీ, అది పావుల రుణంతో ఏదైతే ఇవ్వాలని చెప్పేసి అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం దీన్ని ఉచితంగా మరి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. యూనిఫామ్లు ఇచ్చే కార్యక్రమే కానీ, 150 మహిళా శక్తి క్యాంటీన్లే కానీ, ఈ రాష్ట్రంలో మహిళల చేత అన్నాన్ని పిలుచుకున్న ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మరొకసారి గుర్తు చేస్తున్నా. మరి నిన్న సంక్షేమ భవన్ మీద దాడి జరిగింది. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తెలంగాణ సమాజం నవ్విపోదురుగాక అని చెప్పి ఆ రోజు విద్యార్థులను ఉపయోగించుకొని వాళ్ళ రక్త తర్పణాన్ని నీ కుటుంబం వాడుకొని వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దోపిడి దొంగల ముఠా నువ్వు నిన్న 10 గంటలకు
కేసీఆర్ ఇంట్లో సమావేశమై అందులో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు గెల్లు సీను గాని, అదేవిధంగా తుంగ బాలు, తొట్లస్వామి, టైగర్ రఘురాం, పెద్దమ్మ రమేష్ ముదిరాజ్, పల్లా ప్రవీణ్ రెడ్డి, వీరబాబు, కడారి స్వామి, దాదాపు ఒక 30-40 మంది విద్యార్థులని నువ్వు కూర్చోబెట్టుకొని మరి డిసెంబర్ 7 వరకు ప్రజాపాలన పేరుతోటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని, ప్రజల ఆమోదం పొందిరని, బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలు గ్యాస్తోనే కానీ 200 ఉచిత యూనిట్లకు సంబంధించిన విద్యుత్తే కానీ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల పేరుతోటి ఏదైతే రూపాయలు ఇస్తూ 4,50,000 ఇండ్ల నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి దీనికి చెడ్డ పేరు తీసుకురండి అని చెప్పేసి నూరిపోసింది నిజమా కాదా కేటీఆర్ని నేను సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. అంతేకాదు మీరు చేసే ఉద్యమాలు రేపు 7వ తారీఖు వరకు అన్ని జిల్లా ఇన్ఛార్జీలను వేసి సంక్షేమ భవనాలను ధ్వంసం చేయమని వ్యూహరచన చేసింది నిజమా కాదా అని అడుగుతా ఉన్నా. కలెక్టరేట్లు ముట్టడి పేరుతోటి మొత్తం ఎక్కడికక్కడ విధ్వంసం చేయమని విద్యార్థి నాయకులకు నువ్వు నూరు పోసింది నిజమా కాదా? అంతేకాదు మహిళలని, విద్యార్థి నాయకులని, నూనూగు మిస్సాలో ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలని మరొకసారి నాశనం చేయడానికి నువ్వు 100లాది మంది మహిళల్ని సమీకరించుకోమని చెప్పి తద్వారా పోలీసులు కొడితే మళ్ళీ గగ్గోలు పెట్టాలి. దీనికంతా కూడా స్కెచ్ స్క్రిప్ట్ తయారు చేసిన మన ఛానళ్ళు ఉన్నాయి, మన మంది మాగదులు ఉన్నారు, మన పల్లకిలు మోసేటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు తొత్తులు ఉన్నాయని చెప్పి నిన్న నువ్వు మాట్లాడింది వాస్తవమా కాదా కేటీఆర్కు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వు 10 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి ఇటువంటి విధ్వంస రచనకు పూనుకున్నావు అంటే నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. నీవు సిగ్గు, శరము, నీతి, తమ్ము, ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో సిరిసిల్లకు వచ్చి ఒక్కసారి నువ్వు రాజీనామా చేయమని అడుగుతున్నావు. చేనేత బిడ్డగా 293 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేనేత బకాయిలు మాఫీ చేసిండ్రు. నువ్వు బతుకమ్మ చీరల పేరుతోటి పెద్ద కుంభకోణం చేసినావు. మా చేనేత కార్మికులకు లాభం జరగలే. ఇలా 50 కోట్లతోటి వేములవాడలో యారాన్ డిపో అంటే నూలు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి గారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేరుతోటి ఒక యూనివర్సిటీని స్థాపించి మా యొక్క చేనేత జీవితాల్లో వెలుగు నింపాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్ణయించిండు. అదే కాదు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇలా తెలంగాణను పరుగులెత్తించి ప్రపంచ పటంలో తెలంగాణకు మరి గొప్ప పేరు తీసుకురావాలన్నటువంటి రేవంత్ రెడ్డి సంకల్పాన్ని 10 సంవత్సరాలలో మీరు దోచుకున్నటువంటి దోపిడి దొంగలు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు, నరహంతకులు మీరు ఇవాళ ఒక కుతంత్ర రాజకీయాలకు తెలంగాణలో హింస జరగాలి, పోలీసు లాఠీ చార్జ్ జరగాలి, ఎవరు ఏమైనా నేను తీసుకొస్తా 100 కోట్లు ఖర్చు పెట్టి అని చెప్పి నువ్వు నిన్న విద్యార్థి నాయకులు రెచ్చగొడితే సంక్షేమ భవన్కు పోయి నిన్న దాడి చేసిన సంగతి కూడా గుర్తుకు చేస్తున్నా. అందులో గెల్లు సీను ఆయనతో పాటు 40 మంది పోతే వారు 3 మాత్రమే జైల్లో పోయారు. నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉంటే కేటీఆర్ నువ్వు కలెక్టరేట్ల ముట్టడికి నువ్వు విధ్వంసం డైరెక్ట్ చేయి, అద్దాలు నువ్వు బలగొట్టు, అధికారుల కాడికి వచ్చి మన కలెక్టర్ మీద ఉసిగొల్పి తెర వెనుక నుంచి కోట్ల రూపాయలు వెదజల్లి కలెక్టర్ని చంపించడానికి జరిగినటువంటి ప్రయత్నంలో ఏదో నరేందర్ రెడ్డి ఇరుక్కుండు. కానీ నువ్వు రాబోయే రోజుల్లో 100,000 కోట్లు దోచుకున్నావు కాబట్టే ఏ రకమైన గాయ చేయాలి. డిసెంబర్ 7 దాకా మరి నా అరెస్టు జరగొద్దు. నేను ఏదైతే ఫార్ములా రేస్ అని చెప్పేసి 100 కోట్లు అప్పనంగా దోచిపెట్టినావు, నీ దోపిడికి మొత్తం కూడా బయటపడుతుంది. మరి నువ్వు బీజేపీల దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని గవర్నర్ దగ్గర నీ ఫైల్ ఉంటే నీ అరెస్టు కాకుండా బీజేపీతో అంటగాకిన సంగతి కూడా తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇన్ని చేసుకుంటూ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని నువ్వు దెబ్బతీయడానికి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలని తెలంగాణలో ఇవాళ నువ్వు తీసుకున్న సంగతి నేను గుర్తుకు చేస్తున్నా. అటువంటి వాటిని నేను ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డీజీపీ గారికి, జిల్లాలో ఉన్న ఎస్పీలకు విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని కలెక్టరేట్లని మీరు ఖచ్చితంగా ఈ పోలీస్ యంత్రాంగంతో అమాయకులైనటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళ పల్లకిలు మోస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మా బిడ్డలు మీరు బలిదానం కావద్దండి, ఉద్యమాల్లో జైల్లోకి పోవద్దండి. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈనాటి వరకు 55,000 ఉద్యోగాలని నింపి మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాపాలన ముందుకు పోతా ఉంది. ఎక్కడ ఖాళీలున్నా గతంలో చెప్పడం జరిగింది, ఈ ప్రభుత్వం పూర్తయ్యే వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా ఇస్తాం, మా మీద విశ్వాసం నమ్మకం పెట్టుకోమని కూడా రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చిండ్రు. దానికి కంకణబద్దులై ఉండమని కూడా ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి, ప్రజలకు పిలుపునిస్తున్నా. వారి మాటలతోటి, వారి గాడలతోటి
మీరు మోసపోయి ఉద్యమాలలో మీ జీవితాలని విలువైనటువంటి మీ యొక్క ప్రాణాలని ఎటువంటి వాటి కూడా తొందరపడొద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా పాలన ఇప్పటికే ఏడాది పూర్తయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల తర్వాత మీరు ఏ శిక్ష వేసినా మేము సిద్ధం. మేము మంచి పనులు చేస్తే ప్రజలకు, రైతులకు, మహిళలకు, దళితులకు, అట్టడుగు వర్గాలకు, నిరుద్యోగులకు మంచి చేస్తా అంటే మాకు ఓటేయండి, లేకపోతే ప్రజాకోర్టులో మాకు శిక్ష చేయమని కూడా ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కానీ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దోపిడీదారులు, కుట్రదారులు, కుతంత్రవాదులు వీళ్ళందరూ ఇవాళ తెలంగాణలో అలజడి సృష్టించి ఈ తెలంగాణలో హింస ప్రజ్వరిల్లే విధంగా కాల్పులు జరగాలని మీరు కోరుకుంటున్నారు. కేటీఆర్, నువ్వు ముందు నిలబడు, అప్పుడు తెలుస్తుంది. కానీ అమాయకులైనటువంటి పేద మధ్యతరగతి యూనివర్సిటీలోకి వచ్చినటువంటి రికార్డు చేయడొక్కాడని మా పేద వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డల్ని బలి చేసి నీ రాజ్యాధికార సీటు కోసం నువ్వు చేసిన దొంగతనం బయటపడకుండా, నీ దోపిడి బయటపడకుండా ఇప్పటికే నీ చెల్లె పట్టపగలు నిట్ట నిలువున లిక్కర్ స్కామ్లో ఇరికి మరి ఆ రోజు బీజేపీ తోటి అదేవిధంగా అమిత్ షాకు కప్పం కట్టి బెయిల్ తెచ్చుకున్నారు. మళ్ళా నువ్వు అదే ప్రయత్నాలు జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ నీ ఖజానాలో సుమారు ఎంతుందా కేసీఆర్? దాదాపు నీ కోశాగారంలో 1400 కోట్లు, అది లీగల్ మనీ. ఎట్లా దోచుకున్నది కూడా నువ్వు నీ యొక్క ట్రస్ట్లో వేయించుకున్నావు. ఇల్లీగల్గా దాదాపు 2 లక్షల కోట్లు దోచుకున్నావు. ఏ రోజైనా ఏ విద్యార్థికైనా ఏ ఉద్యమకారునికైనా ఒక 10 లక్షలు ఇచ్చినావు రబ్బాయి నువ్వు కేటీఆర్? ఇక లెస్స మాట్లాడుతున్నావు పొంకనాలు. రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకంత బలుపా, అహంకారమా? దేనికంటున్నా తెలంగాణ వచ్చిన తర్వాత అనేక మందికి పదవులు ఇచ్చిండు మా యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమభాగం ఇచ్చిండు. ఒక రాజ్యసభ వచ్చింది, ఒక ఎమ్మెల్సీ వచ్చింది, పదవులలో ఉద్యమకారులకు అవకాశం ఇచ్చిర్రు. అదేవిధంగా తెలంగాణ జయ జయకి సంబంధించినటువంటి గీతం ఏదైతే మన అందశ్రీ లాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క గీతాన్ని, ఓ దళితుడు రచించినటువంటి గీతాన్ని తెలంగాణ గేయంగా మార్చి మరి ఈ జాతులన్నింటినీ కూడా అంతరాలు దూరిపేసేటువంటి ప్రయత్నం మేం చేస్తుంటే, ఓ బీసీ కులగణం ద్వారా సమాజంలో ఉండేటువంటి 55% ఉన్నటువంటి వాళ్ళ కోసం ఓ బీసీ కమిషన్ వేసి మరి అలా రాష్ట్రంలో ఉండబడే బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు అంత సమానమైనటువంటి సమపంపిణీ జరగాలని మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంటే నువ్వు చేసింది ఏందని అడుగుతున్నా. నీ అరాచకం తప్ప, నీ ఆటవిక పాలన తప్ప, ధరల పేరుతో దోపిడి తప్ప, కుంభకోణాలు తప్ప, దోసుకోవడం తప్ప, ఫామ్ హౌస్లో వండుకోవడం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు కేటీఆర్. ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు, మాటలు చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి అనేటువంటి గౌరవం లేకుండా చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నావు. అసలు దోపిడీదారులకు తయారు చేసిన ముఠాకు నాయకుడు నువ్వు. ఈ రాష్ట్రంలో నువ్వు కలలు అంటున్నావు. రాబోయే రోజుల్లో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాని. సంక్షేమం గురించి ప్రశ్నలు అడుగు, ఉద్యోగాల గురించి ప్రశ్నలు అడిగితే తప్పకుండా సమాధానం చెప్తాం. లేదా ఈ రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మీద చర్చకురా. నీ కాలంలో ఎంత అయింది, మా 10 నెలల కాలంలో ఎంత అయిందో మీకు సమాధానం చెప్తాం. అంతేగాని హింస ప్రజ్వరిల్లాలని, రాష్ట్రంలో కాల్పులు జరగాలని, ఎక్కడికక్కడ కలెక్టరేట్లు దహనం చేయమని, సంక్షేమ భవనాన్ని ముట్టడించమని, సంక్షేమ భవనాలు పగలగొట్టమని, కిరోసిన్ పోసి తగలబెట్టమని నీలా రెచ్చగొట్టేటువంటి దుర్మార్గ రాజకీయాలని తెలంగాణ ప్రజలు దూరం ఉండమని కూడా విజ్ఞప్తి చేస్తూ, దీన్ని మొత్తం కూడా ప్రభుత్వం అబ్జర్వ్ చేయమని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ, గౌరవనీయులైన డీజీపీ గారికి, ముఖ్యమంత్రి గారికి దీన్ని కట్టడి చేసి ఈ కుట్రదారునైనటువంటి కేటీఆర్ని కూడా అరెస్టు చేయమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి చివరాఖరిగా నేను ఒక్క మాట మనవి చేస్తున్నా. ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంబంధ జాతులకు న్యాయం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రకుల పేదలకు సంక్షేమ పథకాలు ఇంటింటా వస్తా ఉన్నాయి. రానటువంటి వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో మీరేదైతే ఆశించి, మీరేదైతే మా మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పినరో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి మీ మన్నలను పొందుతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, సోదరులు చరణ్ కౌశిక్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందే విజ్ఞప్తి. ఈరోజే కేటీఆర్ గారు ట్వీట్ చేసిండు. ఇలాగనే నరేంద్ర మోడీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి తెలంగాణ రాష్ట్రంలో కలిసి పనిచేస్తా ఉన్నారు, మీరు భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయండి అని చెప్పేసి కేటీఆర్ గారు ఈరోజే ట్వీట్